హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మీరు చూసినట్లయితే చెరువులో ఒక చెట్టు పైన మేమైతే ఒక బేస్ ని తయారు చేసినాము. దానిపైన ఇల్లు తయారు చేసి అయితే మిగిలి ఉంది. కాకపోతే దానికంటే ముందే ఇంకో క్రేజీ ఐడియా అయితే వచ్చింది. అది ఏంటిది అంటే మీరు మన చేతిలో చూడొచ్చు, వీళ్ళ చేతిలో ఇంత పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇన్ని తాళ్ళు అయితే ఉన్నాయి కదా. ఈ తాళ్ళన్నింటినీ యూజ్ చేసి మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటంటే ఈ తాళ్ళతోని మేము ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ చెట్టు పైన ఒక బేస్ తయారు చేయబోతున్నాము. చూద్దాం ఆ బేస్ ఎట్లా తయారైతుంది, ఏం కదా, అసలు తయారు చేసిన తర్వాత ఎట్లుంటుంది అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో కోసం మేము సెలెక్ట్ చేసుకున్న చెట్టు వచ్చేసి ఏది అంటే ఇదే చింత చెట్టు. రీసెంట్గా జిప్ లైన్ తయారు చేసి సక్సెస్ చేసినాం కదా, ఆ పైనకి ఎక్కినప్పుడే మాకు ఈ ఐడియా అయితే వచ్చింది. సో ఏం చేస్తున్నామంటే ఈ తాళ్ళతోని మొత్తం చుట్టూ మండలకు అన్నిటికి చుట్టుకుంటా పైన ఒక బేస్ అంటే మనం స్టే వచ్చే విధంగా అయితే తయారు చేస్తాము. ఆ తర్వాత దాని పైనకి ఎక్కి స్టే అయితే వేస్తాం. సో క్రేజీ అయితే ఐడియా ఉండబోతుంది. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉన్నది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి అక్కడ సైడ్ మీకు రెండు తుమ్మ చెట్టు కనిపిస్తున్నాయి కదా, ఆ రెండింటి మధ్యలో అయితే వస్తుంది. అదేం ప్రాజెక్ట్ ఏం కదా అని చెప్పేసి ముందు ముందు అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. ఏది కూడా డిలే అయ్యా, ఒకవేళ డిలే చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలిసింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పైనకైతే వెళ్ళాం. స్టాండ్ అయ్యారా, పైనకి ఎక్కాలి. పైన ఒకటే కాదు, కిందికి ఎక్కడి గుతా మొత్తం తాళ్ళతోనే. ఫస్ట్ ఇప్పుడు మనం టెంపరీగా ఈ స్టాండ్ యూజ్ చేసి ఎక్కుతున్నాము, తర్వాత తాళ్ళు కడతాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మండల్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏ మండకి కట్టాలి ఏం కదా అని చెప్పేసి. ఆ తర్వాత దాని ప్రకారం ప్లాన్ అయితే స్టార్ట్ చేద్దాం. మేము సెలెక్ట్ చేసుకున్న స్పేస్ వచ్చేసి ఏంది అంటే ఏ కొమ్మకి తాళ్ళు కడదాం అనుకున్నాం. అంటే ఒక పెద్ద కొమ్మ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఈ కొమ్మ, ఆ తర్వాత ఈ కొమ్మ పోతుంది అక్కడ నుంచి వెళ్ళి, ఆ బ్యాక్ కొమ్మ పోతుంది అటు నుంచి అక్కడిది కొమ్మ పోతుంది. ఇదంతా ఇక ఈ స్పేస్ ఏదైతే ఉందో మొత్తం కూడా అల్తాం మంచిగా ప్రాపర్గా. అదే మనకు ఇల్లు లెక్క తయారవుతుంది. అంతే అలా కోతి అడదిక్కో అడదిక్కో కొమ్మలు సన్నగా ఉన్నాయి. ఒకవేళ ఇరిగింది అనుకో కింద ఏం కూడా లేదు, చక్కగా కింద కూర్చుంటాం. సపోర్ట్ తీసుకోవాలి, పెద్ద కొమ్మనయ్యా పైనుంచి తీసుకోవాలి సపోర్ట్. చింత చెట్టు ఏళ్ళతోటి మన కూడా మనిషి బరువు ఆపుతుంది. అంతే అంటవా? సేఫ్. దేని కాదా మరి ఇటు పెంచుదాం తాళ్ళు మిగిలి అనుకో ఎక్కువ అది దాని సరే కిందికి సపోర్ట్ తీసుకోవాలి. ఒకటి 2 అన్న 3 అన్న అటు అటు ఇటు ఇటు ఇట్లా. మీద ఎట్లా కడతావు? నేను పోతా కానీ ఓకే, కోతి అన్న ఐడియా అయితే చేద్దాం. ఫస్ట్ ప్రైమ్ బేస్ తయారు చేద్దాం చిన్నగా. దానికోసం మార్కింగ్ కు ఒక తాడు అయితే తెచ్చుకున్నాము. ఈ తాడుని యూజ్ చేసి మొత్తం కడతాను. ఇక ఇగో గిది చూడు ఎట్లుందో, కొద్దిగా ఉంది. ఒకవేళ తెగిపోయింది అనుకో ఎండిపోయింది. ఎట్లా కొమ్మ ఇట్లా ఇట్లా ఫ్లాట్ చేసేద్దాం. నేను చేతి ఆడే చుట్టుగా ఇక్కడ చుట్టకు పంగవేడు చుట్టుగా అటు తీసుకో వస్తలేదు అది. వెనక కొమ్మ చుట్టూ ఎట్లా టైం అగో చూసినావా కిట్టాగో నన్ను అన్నప్పుడు లేదా మరి నా కోపం కోపం బాగా పట్టుకుంటుంది. ఒక వారం రోజుల నుంచే గట్టి ప్రాజెక్టులు ఏం కాలేదు. ఈ గట్టి ఒక్కసారి తలే వరకు మా వాళ్ళు అందరికి ఒక్కసారి ఓ అంటారు, తిట్టుకుంటారు ఒక్కొక్కరు. అగో కవర్ చేసుకుంటున్నావు. ఏదేమైనా కింద ఎండలో ఉన్నదానికి షర్ట్ మీద ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీద మంచిగా చల్లగా ఉంది. చూస్తే కొమ్మ అడికి పోతుంది. తిందా ఓ బంటి మెల్లగుంజు తెలుసురా, బంతి అంటారు. నేను వచ్చేసా ఇంకా గడ్డరా ఇంకా మీద పోతాడు. వాడు మీద నుంచి అటు పోతుంది కానీ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కాదు, నీకన్నా నేర్చుకున్నా అన్ని ఇవన్నీ. ఇంకా వస్తుంది నువ్వే నేర్పించింది మళ్ళీ స్పైడర్ మ్యాన్ అంటావు. ఇది ఈ కచ్చా వరకే ఇది డౌన్ అయింది. మొదల పంగ వచ్చింది. ఇప్పుడు పంగలకాయ తీసుకుంటాం. మొత్తం తాడేసి రివర్స్ ఎటున్నా తాడు ఇది ఇట్లకెళ్ళి తీసుకో. ఇదంతా తాడు తెచ్చినాం మళ్ళీ ఆంచరి అంత తిప్పుకుంటా. అది మొత్తం గుంజు టైట్ ఉండాలి, మళ్ళీ లూజ్ అవుతాడు.
ఇవరిదాకా మనం అనుకున్న బేస్ ఏదైతే ఉందో సెటప్ది అదైతే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రౌండ్ కనబడుతుంది కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే ఇవి ఉన్నాయి ఇవి మొత్తం ఈ ముళ్ళు ఇట్లా ఇవి అటాచ్మెంట్లు ఇవి ఏమవుతున్నాయంటే కిందికి జారిపోకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూల కొట్టుకున్న తర్వాత దీని మధ్యలో బేస్ ఉంటుంది కదా, దీనికి చిన్న చిన్న తాళ్ళు మొత్తం అల్లుకొని కంప్లీట్ చేసుకుందాం ఇక. కొమ్మకాడ ముడేసిన ఒకటి బాబాయ్ ఇట్లా మొత్తం ఇట్లా అల్లుకుంటా ఇట్లా తీసుకుని ఆడదాకా వేరు ఇట్లా కూర్చొని వస్తుంది ఇట్లా టైట్ ఉంటాయి ఇట్లా టైట్ వేసుకుని పోతున్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు గిట్లుంటుంది అంతా ఇప్పుడు కింద పడతాం దీని మీద కూర్చుంటే ఇట్లా గుంజినాం అనుకో ఇట్లా టైట్ ఉంటుంది కింద పడడం దీని మీద కూర్చుంటే బంద అవసరం అవుతుంది ఎట్లయితుందేమో మొత్తం అయినాక. సో బ్యాక్గ్రౌండ్లో గాయస్ మొత్తం చూడొచ్చు, కట్టెలు లేకుండా ఓన్లీ తాళ్ళతోనే ఈ ట్రీ హౌస్ తయారు చేస్తున్నాం కదా, చూడనీకి అయితే చాలా అంటే చాలా క్రేజీ కనబడుతుంది. సో ఇంకా మనం దీంట్లో వేయవలసిన పని ఏంటంటే ఇంకా దగ్గర కలాలి ఇవి ఫస్ట్ ఈ దొడ్డుతాడు కడుతున్నాము, తర్వాత సన్నతాడు ఉంది ఇంకొకటి సన్నతాడు కింద పడ్డది గీడుంది. ఈ సన్నతాడు యూజ్ చేసి ఇంకా దగ్గరికి డబల్ మొత్తం వెళ్తాము. ఆ తర్వాత దానికి ఎక్కి క్యాంపింగ్ అయితే అవుతాం, మస్తు ఉంటుంది ఇక. కింది నుంచి వెళ్ళి తాళ్ళు అన్ని సీక్వెన్స్ వైజ్గా పైనకైతే తీసుకుంటున్నాము. పైన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సన్నతాడు అయితే కట్టినాము, సన్నతాన్ని మొత్తం ఇక దాన్ని చుట్టాలి, అప్పుడు ఏమన్నా సక్సెస్ అయినట్టే. ఇట్లా బాగా పెద్ద హోల్స్ ఉన్న కాడ భయం అవుతుంది, ఇట్లా చిన్న ఉన్న కాడ ఏమనిపిస్తలేదు, ఆరామ్సే కూర్చోవచ్చు గిట్టున్న కాడ. ఇప్పుడు సన్న తాడుతో ఏం చేస్తున్నాం అంటే మొత్తం సన్న అల్లుతున్నాం దీని మీద. ఇది అల్లినాక వెరైటీ అనిపిస్తుంది, అంత ముందుగా ఎడిది కోనైనా భయం అవుతుండే, ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, బిందాసుకోవచ్చు. ఇంకా చిన్న తాళ్ళు మొత్తం చుట్టిన ఆంటీలా అడిగేసుకోవచ్చు, దీనికి మ్యాట్రెస్ చేయవచ్చు, అన్నీ మనకు కావాల్సిన సామాన్లు తెచ్చి పెట్టుకోవచ్చు మీద. ఒక సైడ్ అల్లుడు అయిపోయింది, తాళ మీదనే ఇక నా కింద మీద చూడొచ్చు, ఏం లేదు ఓన్లీ థ్రెడ్స్. చల్లగా ఉన్నది మంచిగా చెట్టు నీడకు బిందాస్. ఏం పడ్డది ఇది కిందేమో పడ్డది, పాలమైన టొడతా పడు కాదు అక్కడ కింద తాడు అమ్మకిరికి టైట్ అయింది, అది జల్దిరా పోయేటట్టున్నాడు, పోయేటట్టున్నాడు జల్దిరా ఒక్క తాడు అల్లింది లేదు, కూర్చొని ఆగని చెప్తుండు. తాడి తాడి పని చేసేటోళ్ళని కూడా పిలిచిండు సా దారా అని. కింది పంపిరి చెల్లి నేను ఎవరు మీది కింద రానిచ్చిరా అసలు, ఎందుకు వచ్చిన అట్లా పట్టుకో టైర్ పట్టుకో ఏంది అంత మన తాడని మనకి పాపం. నా మందం అయితే గాయస్ని అల్లుకున్నా, సార్గా నాన్నే కూర్చుండా పెట్టాలరా వీడియోలో కూడా. ఇంకా తాడే వేగలే, తాడు తీసుకున్నా దాని ఎంత తీసుకున్నా తల్లినా అరే కోసి పట్టుకోమంటే పట్టుకుంటా, ఎందుకంటే అర్ధగంట సేపు అన్నాడు టైం వేసి చెప్తున్నావు. అటువారి నువ్వు అరే గీ పాట అలరై గిది నేను ఎక్కడికి పోతున్నా, అరే నువ్వు కోతి అటువరా. నేను ఏమన్నా ఇడికి కలినే కదా, ఇడికి ఎట్లుంటుంది అంటే ఇట్లా
కుర్చీలో కూర్చుంటే ఎట్లుంటుంది ఇట్లా అట్లున్నది ఇట్లా ఇడిది కైటు ఇడిది డౌన్ అది అయిపోతే మంచిగా ఉన్నాయి వండుకుంటే చల్లగా వస్తుంది తెగిపోతే ఎడిదైపోతుంది గింత మంచి ఏమన్నా ఇంకా వేరేది కలాలి ఇక టైం అవుతుంది చీకటి అవుతుంది మళ్ళా బార్లో చెట్లు ఎక్కినాయి ఆయన చాలా కష్టపడుతున్నాడు కష్టపడతారు సాయన కష్టపడాలి రేంజ్కి వచ్చి మొత్తం పొద్దుగాల నుంచి కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత ట్రీ పైన మీరు ఒకసారి చూడవచ్చు తాళ్ళతోని మొత్తం పర్ఫెక్ట్ ఒక బేస్ అయితే తయారు చేసినాము. ఇప్పుడు ఒక మెత్త అయితే వచ్చేసింది. మెత్త పెట్టుకొని ఎగురుతుంది ఇప్పుడు కాదు కానీ దీని మీద క్యాంపింగ్ వేసినాడు అయితే నిజంగా ఘోరంగా ఎంజాయ్ తాడు ఏం కాదు ఉన్నా ఆపుతుంది. ఇలాంటి కాలు పైన పెట్టుకో. ఇలాంటి ఇది ఎక్కడ ఉండదండి. అయితే 100 రూపాయల టికెట్ వాళ్ళకి ఆల్రెడీ మేము వచ్చినాం. నిజంగా అప్పుడు చాలా ఒకసారి ట్రీ హౌస్ తయారు చేసినాము ప్రాపర్ గా. సో అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది. చల్ల ఉన్నది దీంట్లో కాదు అయినా ఈ కొమ్మల మధ్యలో పండు ఏంది తాళ్ళు కట్టుకుని మంచిగా ఎత్తేరి ఎత్తేరి ఎత్తేరే ఎత్తేరా ఎత్తే కొమ్మల మధ్యలో వండు చిన్న చిన్న డబ్బాలే కలినాం కదా ఆల్మోస్ట్ కొంత బేస్ లెక్క తయారైంది. కొద్దిగా ఏమంటే దీని మీద కట్టెలు ప్లైవుడ్ షీట్లు ఎత్తారు అటు అది ఎత్తే నేను అన్నది కట్ సైడ్ నాది వేరే ప్లాన్ ఇది వేరే ప్లాన్. మా ప్లాన్ ఏంటంటే ఓన్లీ తాళ్ళని యూజ్ చేసి ఇట్లా తయారు చేద్దామని ఉండే. స్ప్రింగ్ ఉండాలి స్ప్రింగ్ ఉంటాయి ఇట్లా ఉండాలి. శేఖర్ చెక్కుతుంది మన టీ శేఖర్ అయితే తమిళనాడు నుంచే వస్తుండు, కార తీసుకొస్తుండు. కార బుక్ స్ప్రైట్ ఉంది. తమిళనాడు నుంచి ఎక్స్పోర్ట్ అయింది. అరే శేఖరాను రారా బిడ్డ తలిగిండాగో మీకు తెలుసు తలిగిండాగో ఎవరు చూస్తలేరాగో సరే కాలు గింత పెద్ద కాటు ఉన్నప్పుడే మీరు తెలియను గోరు గింత నాకు ఏర్పడ్డది వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు తమిళనాడు నేను ఆపుతుందా ఇది మీరే ఎక్కిర్రు నాకంటే ఎక్కువ అందరు కలిసి బంటి అరే ఒక సైడ్ పోను మేమందరం ఒక సైడ్ ఒక సైడ్ తాలిట్లా ఊతున్నాయి ఏం కాదు మాప్త ఏరు ఏరు కెమెరా పట్టుకొని టైం పాస్ చేస్తా. కార వేయగానే బుక్తా. చేసింది ఏం లేదు అబ్బి గజెట్రా పడతావు కానీ కారం మాత్రం బుక్ ఆనంగెక్కింది అబ్బి అబ్బే ఇప్పుడు సన్న కట్టవికి ఎక్కుతున్నారు. గుడ్రా వీళ్ళు పొద్దుగాల నుంచే లేరు కదా శేఖర్ గారు వాళ్ళు ఎటువేరు అంటే ఒక రివెంజ్ ఛాలెంజ్ కోసం ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తారు. వాళ్ళు దాంట్లో బిజీ ఉండే ఎట్ ఏ టైం 2 మనం చేద్దామని చెప్పేసి మేము ఎంతమంది రా 1 2 3 4 5 6 మేము 6 దీంట్లో ఇన్వాల్వ్ అయినాం. కిందికి చూస్తే నార్మల్గానే అనిపించింది, పైకి అయితే మస్తు మస్తుంది అన్న. నిజం మస్తు కనబడుతుంది నిజం. ఛాలెంజ్ చేసినా కూడా దీని మీద ఎవ్వరు దిగరు. దావుతుందా దావదిగో థమ్స్ ఇప్పుడే స్ప్రైట్ తెచ్చిన తాగుతారు. పైసలు కొట్టరు అన్న కొట్టిను నేనైతే తీసుకొచ్చాను. కొంచెం కొంచెమే ఉంది ఎట్లుందా మస్తు ఉన్నది. చేసినాం చూడు, నీళ్ళ మీద చేసినాం చూడు. ఏంటిదా ఏమంటారు బేస్ ఏడదా నీళ్ళ మీద సేమ్ అట్లా ఉన్నది. పడతామని భయం నాకు. ఇల్లు పడ్డ భయం అమ్మాలి ఎంత అవుతుంది కింద. ఇవరిదాకా ఏం చేసినారా? ఇవరాక ఏం చేసినా అండి పని చేసిన. ఏం పని చేసినారా? ఒక ప్రాజెక్ట్ ఉండే తయారు చేసిన. ప్రాజెక్ట్ 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 ఏం ప్రాజెక్ట్ రా? రివెంజ్ ఛాలెంజ్కి ఒకటి ఏంటిది?
నాకేం ఎరుక వాడే వానికి తెలియదట. ఇదేంటి నాకు చెప్పు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. అదిగా ఏదిరా అది కదా ఇది మొన్న చేయలే ఏంటిరా పిట్టగుడు సాలెపురుగు పందికొక్కు తెల్లు. కాదు కాదు బొద్దిగా అది కాదు సేమ్ అట్నే ఉంది, ఆ తీరులోనే ఉంది. ఇటువంటి బాగా ఏడ కనబడతాయి అంటే మనకు ఫామ్ హౌస్లల్లో ఆడ ఏడ అటువంటి ప్లేస్లలో ఉంటాయి. ఆ తాడు ఎట్లా వస్తుంది అంటే ఇంకా సన్నగా ఉంటుంది, కానీ దీనికంటే బందోబస్తు ఉంటుంది. దాన్ని పారాకాడ్ అంటారు. దాని మొత్తం అల్లే వస్తుంది సగం అంతా, దాన్ని గట్టి గుంజి కడతారు. అట్లా వద్దనుకుంటే సింగిల్ థ్రెడ్ కూడా మొత్తం దాన్ని మనం కావాల్సినట్టుగా అల్లుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది. కొమర్షియల్ ఉంది. మనం బండ్లు పార్కింగ్ చేస్తాం చూడు, పొరాలకు చిన్న చిన్న పొరాల టైర్లతోటి అది టైర్లు ఉంటాయి, అందుకే పోతారు చిన్నపిల్లలు. చూడు రాజస్థాన్ దాంట్లో చూడలే కొద్ది టైర్ అంటుడు మొత్తానికి జాలి చెప్పన్నా నువ్వు నేను బాబాయ్ గారి వేనాం చూడు వాటర్ పార్క్ అట్లా లేదా సేమ్ ఇదే ఇదే పెద్ద గ్రీన్ కలర్ దానికి నడుచుకుంటూ పోయినా చూద్దాం మీదికి వెళ్ళి, అది ఇంకా అస్సలు ఉంటది. అదే అదో అదే కొంచెమే చిల్లే అది గిట్లు ఉండదు, గిట్ల చక్కగా ఉన్నది ఇది లెక్కనికి. మనమేమో గిట్లు పడితే గిట్లా బొరుకుంటూ రావాలి. అది అందుకోసమే అనిపిస్తుందిరా మంచిగా అనిపిస్తుంది. దీని మీద థమ్స్ అప్ తాగుతాయి. డైమండ్ చూడు ఎట్లయిందో ఇప్పుడు చూడు, మెరుతుంది మేడా లైట్ కొడుతుంది. ఫైనల్గా రెడీ అయిపోయింది మన బేస్ అయితే చెట్టు పైన. సో సాలైంది పొద్దుగాల నుంచి పన్నారు, ఓళ్ళు తినలేదు. సో ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే క్యాంపింగ్ అయితే చేస్తాం, ఇంకా లగ్జరీ చేసి లైట్లతోని ఇంకా తాళ్ళతోని ఇంకా ఇట్లా ఇది కడతాం. సో ఈ వీడియో పైన సపోర్ట్ అయితే చేయరి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే ఇంకా కొత్త వీడియోలో వెళ్తాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.